Hi, hello, namaste. Back to our channel, Success with English by Lalasa, and back to Spoken English special series, Summer Sparkles. Okay, are you following our videos, guys? How is it going on? Is it good or not? If it is positive or negative, please comment me in the comment section. If you like my videos, don't forget to give like. Okay, if you did not subscribe my channel up to now, please subscribe once. Don't forget, guys. And today we are in day 6. We are going to learn about has and have. Had also. Our topic is has, have and had, of course. ఓకేనా, నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో ఇంట్రడ్యూస్ చేశానండి ఈ మూడింటి గురించి. హ్యాస్ అండ్ హ్యావ్ వీ విల్ యూజ్ ఇన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, హ్యాడ్ వీ విల్ యూజ్ ఇన్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకేనా, ఒక సెంటెన్స్లో హ్యాస్, హ్యావ్, హ్యాడ్ ఉన్నాయి అంటే ష్యూర్లీ, బ్లైండ్లీ యూ కెన్ సే దట్ సెంటెన్స్ ఈజ్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకేనా, సో ఆల్రెడీ ఐ హ్యావ్ రిటన్ ఫ్యూ పాయింట్స్ అబౌట్ హ్యాస్ అండ్ హ్యాడ్ హియర్. Has we will use for singular subjects. Which type of singular? Third person singulars. Third person singulars. What are third person singulars? He, she, it are third person singulars. See, he has done his work. He has done his work. Has అనేది వచ్చిందంటే subject has or have or had ఏమైనా కావచ్చు. దాని పక్కన ఉన్నట్టు వెర్బ్ అనేది V3 ఫామ్లో ఉండాలి. వెర్బ్ మస్ట్ బి ఇన్ V3 ఫామ్. ఇట్స్ రూల్. ఓకేనా, సో సబ్జెక్ట్ హీ హ్యాస్ డన్, డూ డిడ్ డన్, డూ డిడ్ డన్. హీ హ్యాస్ డన్ హిజ్ వర్క్. అతను వర్క్ని ఫినిష్ చేశాడు. పర్ఫెక్ట్ టెన్స్ అంటే జనరల్గా ఒక వర్క్ ఫినిష్ అయితే దట్ డిపెండ్స్ ఆన్ టైం అనమాట. షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం అయితే ప్రజెంట్ టెన్స్లో, లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం అయితే పాస్ట్ టెన్స్లో మనం యూజ్ చేస్తామండి. షీ హ్యాస్ పెర్ఫార్మ్డ్ వెల్. What did she perform? Something she has done on the stage. She has performed well. She, subject, has. Performed. V1 performed, V2 performed, V3 performed. Okay na? Well. It has eaten already. It has. It means here I am mentioning some animal. Animal has eaten something already. It has eaten. Eat, ate, eaten. Okay. So we will use has for third person singulars, that too in present tense. And next to have. Have we will use for plurals and first person singular also. I, first person singular. We, first person plural. You, second person plural. ఇప్పుడు ఈ యు అనేది సెకండ్ పర్సన్ గురించి చెప్తుందండి. యు అనేది అది సింగులర్ అయినా ప్లూరల్ అయినా, సెకండ్ పర్సన్ సింగులర్ అయినా ప్లూరల్ అయినా వీ హ్యావ్ టు యూస్ హ్యావ్. యూ హ్యావ్. ఓకే, అండ్ దే థర్డ్ పర్సన్ ప్లూరల్. దే హ్యావ్. ఐ హ్యావ్ ఎ సర్ప్రైజ్ ఫర్ యూ. నా దగ్గర నీకు ఒక సర్ప్రైజ్ ఉంది. వీ హ్యావ్ బీన్ డిస్కసింగ్ సిన్స్ మార్నింగ్. వీ హ్యావ్ బీన్ డిస్కసింగ్. ఉదయం నుండి మేము డిస్కస్ చేస్తూ ఉన్నాం. పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. యూ హ్యావ్ టు కమ్ ఆన్ టైమ్. యూ హ్యావ్ టు కమ్ ఆన్ టైమ్. నేను ఆల్రెడీ మీకు ఇంతకు ముందున్న వీడియోస్ అన్నింటిలో చెప్పానండి. ఈ హ్యావ్ అంటే యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ ఇవి హెల్పింగ్ వెబ్స్గా కూడా పనిచేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, తెలుగులో ఎదుటి వారిని మీరు భోజనం చేశారా అని అడగాలి. డిడ్ యూ ఈట్ యువర్ లంచ్? డిడ్ యూ ఈట్ యువర్ లంచ్? తిన్నారా అనేదానికి మీరు తిన్నారా, డిడ్ యూ ఈట్. చేశారా, డిడ్ యూ హ్యావ్. భోజనం చేశారా అని మనం తెలుగులో అడుగుతాం కదండి. ఇదిగో భోజనం చేశారా, భోజనం చేశారా. ఓకేనా, భోజనం చేశారా. దాన్ని మనం డిడ్ యూ ఈట్ యువర్ లంచ్ అని అడగచ్చు, లేదా డిడ్ యూ హ్యావ్. ఇక్కడ చేశారా, తిన్నారా అనేదానికి హ్యావ్ అనే కూడా మనం యూజ్ చేయొచ్చు యాజ్ ఎ మెయిన్ వెర్బ్. ఓకేనా, అండ్ నెక్స్ట్ హ్యాడ్. ఓకేనా, హ్యాడ్ అనేది పాస్ట్ ఫామ్ ఆఫ్ హ్యాస్ అండ్ హ్యావ్. ఓకేనా, హ్యాస్ అన్నా, హ్యావ్ అన్నా, హ్యాడ్ అన్నా మన దగ్గర ఏదైనా ఒకటి ఉంది అంటే కలిగి ఉండటం. మన దగ్గర ఏదైనా ఒక వస్తువు ఉంది,
నా దగ్గర అది ఉంది అని చెప్పాల్సి వచ్చినప్పుడు మనం హ్యాజ్, హ్యావ్, హ్యాడ్లను యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సి నౌ ఐ హ్యావ్ ఏ పెన్. ఇప్పుడు నా దగ్గర ఒక పెన్ ఉంది, ఓకేనా. అది ఐ హ్యావ్ ఏ, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ హ్యావ్ ఏ పెన్. హ్యావ్ అంటే కలిగి ఉండటం. ఇప్పుడు నా దగ్గర పెన్ ఉంది. ఇప్పుడు ఐ హ్యాడ్ ఏ పెన్, ఐ హ్యాడ్ ఏ పెన్. నా దగ్గర పెన్ ఉండేది, ఇప్పుడు లేదు. ఇప్పుడు లేదు బట్ ఉండేది, ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేవు. అలా షీ హ్యాడ్ మెనీ గోల్డ్ ఆర్నమెంట్స్. హ్యాస్ అంటే ప్రస్తుతం గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు హ్యాస్ వాడాలి. ఆల్రెడీ అయిపోయిన దాని గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు హ్యాడ్ వాడాలి. ఇదేనండి. అయితే హ్యావ్, హ్యాడ్ అనేది నేను చెప్పాను హ్యావ్, హ్యాజ్ దేనికి వాడాలి అని. ఓన్లీ ప్లోరల్స్కి, ఫస్ట్ పర్సన్ సింగులర్ అండ్ రిమైన్ ప్లోరల్స్కి హ్యావ్ వాడతాం, థర్డ్ పర్సన్ సింగులర్స్కి హ్యాజ్ వాడతాం. బట్ హ్యాడ్ వేటికి వాడాలి? ఫర్ ఆల్ ప్రొనౌన్స్. ఏంటవి? I, we, you. Third, I, we. First person singular plural. You, second person singular plural. He, she, it. Third person singulars. They, third person plural. వీటన్నింటికి హ్యాడ్ వాడతాం పాస్ట్ టెన్స్లో. హ్యాజ్, హ్యావ్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటాయి కానీ పాస్ట్ టెన్స్లో మాత్రం ఓన్లీ హ్యాడ్ ఉంటుంది. సో మీకు క్లారిటీ వచ్చింది కదండి. హ్యాస్, have present tense, had past tense. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అనేది పక్కన పెడితే ఇది ఒక యూసేజ్ అయితే, ఇంకొకటి ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పాను మీకు, హ్యావ్ వాడేటప్పుడు చెప్పాను ఇన్ పర్ఫెక్ట్ టెన్స్. పర్ఫెక్ట్ అంటే ఏదైనా ఒక వర్క్ వితౌట్ పెండింగ్ ఫినిష్ అయితే దాన్ని మనం అలాంటప్పుడు మనం హ్యావ్, హ్యాడ్ అనే ఆక్సిలరీస్, బీ ఫార్మ్స్ని వాడతాము. ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఆమె దగ్గర ఒక కార్ ఉంది అంటే ఇప్పుడు కూడా ఉందన్నమాట. ఇది ప్రజెంట్ టెన్స్, ప్రస్తుతం ఉంది కాబట్టి అప్పుడు ఏం వాడాలి? షీ హ్యాస్ ఏ కార్. నేను హ్యాజ్, హ్యావ్ అంటే మీనింగ్ ఏంటండి? కలిగి ఉండటం. దాన్ని మనం వెర్బ్గా కూడా యూస్ చేయొచ్చు ఇఫ్ దెర్ ఈజ్ నో వెర్బ్ ఇన్ ఏ సెంటెన్స్, ఓకేనా. షీ హ్యాజ్ ఏ కార్. ఆమె దగ్గర ఒక కార్ ఉండేది అంటే అంతకుముందు ఉండేది బట్ ఇప్పుడు లేదు. అప్పుడు మనం ఏం వాడాలి? షీ హ్యాడ్ ఏ కార్. ఆమె దగ్గర ఒక కార్ ఉండేది. హ్యాడ్ అంటేనే పాస్ట్ టెన్స్, జరిగిపోయిన దాని గురించి చెప్పేదన్నమాట. ఓకే, నెక్స్ట్ మాకు చాలా ఆస్తులు ఉన్నాయి. మాకు చాలా ఆస్తులు ఉన్నాయి. We have many properties. సో మాకు చాలా ఆస్తులు ఉన్నాయి. ప్రజెంట్ టెన్స్ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు హ్యావ్ వాడాము. మాకు చాలా ఆస్తులు ఉండేవి ఇప్పుడు కాదు, అంతకుముందు ఎప్పుడు, నా చిన్నప్పుడు ఉండేవి, ఇప్పుడు లేవు, పోయాయి. సో అప్పుడు we had, ఉండేవి కదా, had many properties. We had many properties. అది. సో ప్రజెంట్ టెన్స్ అయితే హ్యావ్, పాస్ట్ టెన్స్ అయితే హ్యాడ్ వాడాలి. ఇది చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి. హ్యాస్ అయితే థర్డ్ పర్సన్ సింగులర్స్ వచ్చినప్పుడు హ్యాస్, రిమైన్ ఫస్ట్ పర్సన్ సింగులర్ అండ్ రిమైన్ ప్లోరల్స్ వచ్చినప్పుడు హ్యావ్, పాస్ట్ టెన్స్లో అయితే హ్యాడ్. చాలా సింపుల్, ఇవి గుర్తుపెట్టుకోండి చాలు. స్పోకెన్ ఇంగ్లీష్ సిరీస్ కదండి, కాబట్టి గ్రామర్ చెప్పిన తర్వాత మనం వాటిని తెలుగు టు ఇంగ్లీష్ సెంటెన్సెస్ కూడా ఎలా ట్రాన్స్లేట్ చేయాలో కూడా విత్ ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసుకోవాలి కదా. హియర్ ఐ హ్యావ్ రిటన్ ఫ్యూ సెంటెన్సెస్. నా దగ్గర పుస్తకం ఉంది, నా దగ్గర ఉంది. వారు ఇక్కడ కొంతకాలంగా ఉంటున్నారు. నీవు అది పూర్తి చేయలేదు. మా నాన్న నిన్న మా కళాశాలకు వచ్చారు. ప్రతి ఒక్కరూ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ఇఫ్ యూ అబ్జర్వ్ దీస్ 5 sentences, ఆల్ ద యాక్షన్స్ కంప్లీటెడ్. ప్రతి సెంటెన్స్లో కూడా వర్క్ అనేది అయిపోయింది వితౌట్ ఎనీ పెండింగ్, వితౌట్ ఎనీ డౌట్. So we have to use these sentences in perfect tense by using has or have.
సో నా దగ్గర పుస్తకం ఉంది. ఐ హ్యావ్ ఏ బుక్. ఇక్కడ మెయిన్ వెర్బ్ లేదు కాబట్టి హ్యావ్ అనేది మెయిన్ వెర్బ్గా పనిచేస్తుంది అనమాట. వారు ఇక్కడ కొంతకాలంగా ఉంటున్నారు. కొంతకాలంగా ఆల్రెడీ దే హ్యావ్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్, వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్ నౌ. అంత ఎప్పుడో పోయిన నెలలోనో పోయిన సంవత్సరం వచ్చారు, ఇప్పటికీ కూడా ఇక్కడే ఉంటున్నారు కాబట్టి వీ హ్యావ్ టు యూజ్ దట్ ఇన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకేనా. వారు అంటే దే హ్యావ్ బీన్ లివింగ్ హియర్. దే హ్యావ్ బీన్ లివింగ్ హియర్ సిన్స్ 1 year, ఒక సంవత్సరం నుండి అనుకుందాము, పర్టికులర్ టైం చెప్పేస్తాను నేను అక్కడ. ఓకేనా. నీవు అది పూర్తి చేయలేదు. ఇది నెగిటివ్ సెంటెన్స్. యూ హ్యావ్ నాట్ ఫినిష్డ్ దట్. ఫినిష్డ్ వెర్బ్ హ్యావ్ హ్యాస్ వచ్చినప్పుడు వెర్బ్ V3 ఫామ్లో ఉండాలని చెప్పాను కదండి. అది మా నాన్న నిన్న మా కళాశాలకు వచ్చారు. మై ఫాదర్ అంటే హీ హ్యాస్ యూస్ చేయాలి. హ్యాస్ కమ్ టు మై కాలేజ్. మై ఫాదర్ హ్యాస్ కమ్ టు మై కాలేజ్ ఎస్టర్డే. నిన్న మా నాన్నగారు మా కళాశాలకు మా కాలేజ్కి వచ్చారు. ప్రతి ఒక్కరూ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ప్రతి ఒక్కరు. ఎవ్రీ వన్ అనేది సింగులర్ అండి. ఎవ్రీ వన్ హ్యాస్ పాస్ in the examinations. Everyone has passed in the examinations. సో ఈ విధంగా ఇచ్చిన సబ్జెక్ట్ ప్రకారం మనం హ్యావ్ వాడాలా హ్యావ్ వాడాలా అనేది ఉంటుందన్నమాట. ఓకేనా అండి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ వెల్ టుడేస్ టాపిక్. ఇఫ్ యూ అండర్స్టూడ్, please don't forget to give like. Again we will meet in next class. Until then, bye to all. Have a nice day. Bye guys.